అసలు నిజానికి ఇక్కడ హైడ్రా కానీ లేకపోతే ఎలాంటి కానీ బాలకృష్ణ ఇల్లు గురించి జరగట్లేదండి. ఇక్కడే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ని ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్మాంటిల్ చేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ బాలకృష్ణ గారి ఇల్లు కూల్చివేసినట్టు ఎలాంటి ప్రూఫ్స్ కనిపించట్లేదు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, ఇక్కడికి హైడ్రా వచ్చి ఆల్రెడీ ఫెన్సింగ్ వేసి ఒక బోర్డు పెట్టిందని. ఇప్పుడు ఒకవేళ బోర్డు పెట్టినట్టు అయితే ఈ మీడియా ఛానల్స్ కి ఏదైతే రెప్యూటెడ్ మీడియా ఛానల్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ మా ఛానల్ నుంచి నేను స్వయంగా ఇక్కడే ఉండి మీకు నేను చూపించబోతున్నా. ఇప్పుడు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఎక్కడైనా ఒక్కరైనా హైదరాబాద్ అవ్వచ్చు, ఎవరైనా ఒక ఫెన్సింగ్ కానీ లేకపోతే ఒక బార్డర్ గానీ ఒక లైన్ గానీ ఇక్కడ వేసినట్టు మీరు చూపిస్తే మా ఛానల్ తరఫు నుండి మీరు అడిగే ప్రతిదీ మేము ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, ఇప్పుడు నేనైతే కట్ చేయట్లేదు, మీకు చూపించబోతున్నా లైవ్ లో. సో ఇదే బాలకృష్ణ గారి ఇల్లు. బాలకృష్ణ గారి ఇంటి దగ్గర హైదరాబాద్ గానీ గవర్నమెంట్ కి సంబంధించిన ఎవరైనా మీకు కనిపిస్తున్నారా? లేకపోతే ఈ ఇంటి చుట్టూ ఎక్కడైనా బార్డర్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం లేవు. అందరూ సామాన్యంగా రోజు ఎలా అయితే వెళ్తారో అలానే వెళ్తున్నారు, అలానే ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ హైడ్రా లేదు, రేవంత్ రెడ్డి లేడు, ఇక్కడ కూల్చివేత లేదు, ఎలా లేదు. చాలా డీసెంట్ గా చాలా పీస్ఫుల్ గా ఆ ఇంటి గేట్ ఉంది. ఆ గేట్ ముందు ఒక ముగ్గు ఉంది. ఈ ముగ్గు హైదరాబాద్ గీసారా? ఈ ముగ్గు ఎవరైనా హైదరాబాద్ గీస్తారా? టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికే తప్ప మిగతా ఎలాంటి ఏంటి ప్రజలకు ఏదో నిజాన్ని చెప్పినట్టు పేరుకు మాత్రమే అడ్వర్టైజింగ్ తప్ప ఎప్పుడు నిజం చెప్పలేదు వాళ్ళు. సో అదే ఇప్పుడు కూడా మనం కనిపిస్తుంది. ఇప్పుడు లైవ్ లో ఒకటండి, బాలకృష్ణ గారి ఇల్లు కూల్చివేస్తున్నారు అనే నిజంగా ఉంటే బాలకృష్ణ గారు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు అవ్వచ్చు ఇక్కడ ఉండాలి కదా. మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ లేదు కదా. అల్లు అర్జున్ గారు చిన్న కేసులో అరెస్ట్ అయ్యి ఒక రాత్రి అలా వెళ్ళి ఇలా ఇంటికి వస్తేనే సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ ఒకరి తర్వాత ఒకరు కార్లు వేసుకుని వెళ్ళిన విజువల్స్ మనం చూసాం. అలాంటిది ఒక నివాసం ఉండే ఇల్లుని కూల్చేస్తున్నారు అంటే అంత కామ్గా ఉంటారా? కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా వీళ్ళకి, న్యూస్ ఛానల్స్ కి. మరి అలాంటి విజువల్స్ ఒకవేళ ఉండుంటే ఈ గేట్ ముందు ఎంతమంది పోలీసు వాళ్ళు ఉండాలి, ఇక్కడ ఎంతమంది బ్యారికేడ్స్ వేసి ఇక్కడ ఎంత హడావిడి జరగాలి. ఏదో పక్కన ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కూల్చేస్తుంటే బాలకృష్ణ ఇల్లు కూల్చేస్తున్నారని ఈ బ్లఫ్ న్యూస్ ఎందుకు చెప్తున్నారు అనేది ఇప్పటికి మాకైతే అర్థం కాని క్వశ్చన్ ఇది. సో గైస్, ఆడియన్స్ కి నేనేం ప్రేక్షకులను చెప్పేది ఏంటంటే వాళ్ళు వీడియో పెట్టగానే ఇదే నిజం అని మీరు నమ్మడం మానేసి ఏది నిజం ఏది నిజమైన ఛానల్ అని మా ఛానల్స్ లాంటి నిజాలు చెప్పే ఛానల్స్ ని నమ్మితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా దీని ద్వారా కోరుకుంటున్నా. అండ్ నేను ఒక్కటే చెప్తున్నా, బాలకృష్ణ గారి ఇల్లు కనీసం ముట్టుకొని కూడా ఎవరు ముట్టుకోలే నాకు తెలిసి ఇప్పటి వరకు, అంత నీట్ గా ఉంది. సో ఎలాంటివి ఇక్కడ జరగట్లేదు. తప్పుడు సమాచారాలు ఇచ్చే ఏ న్యూస్ ఛానల్స్ ని దయచేసి నమ్మకండి. మేము అదే చెప్పదలుచుకున్నాం. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, అంతే. సో చూసారు కదా, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఎలాంటి హడావిడి గాని ఎలాంటి హైడ్రా గాని ఎలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని లేదు. అసలు జరుగుతున్న వాస్తవం ఏంటో ఇప్పుడు నేను చూపిస్తా. వీడియో కట్ చేయొద్దు, లైవ్ లో రండి. సో ఇదే బాలకృష్ణ గారి ఇల్లు, ఇది మనం ఆల్రెడీ చూసాం. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఈ పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో రండి చూపిస్తా. సో ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుని కూల్చేస్తున్న క్రమంలో దాన్ని బాలకృష్ణ ఇల్లు కూల్చేస్తున్నారు అనడం. సో దీస్ ఆర్ ద విజువల్స్. ఇది బుల్డోజర్ అండి. ఈ బుల్డోజరు కూల్చేస్తుంది దేన్ని? ఈ పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఏది? ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. అది ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ని వీళ్ళు డిస్మాంటిల్ చేసుకుంటున్నారు. ఒక్కసారి మనం అక్కడ చూస్తే వర్కర్స్ అవ్వచ్చు, ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ కి సంబంధించిన స్టీల్ ఏవైతే ఉంటాయో వాటిని కూల్ చేస్తున్నారు తప్ప ఇది బాలకృష్ణ ఇంటి మీద కాదండి. బాలకృష్ణ ఇల్లు అది. దీని పక్కన ఒకటి షాప్ ఉంది, క్రీమీ కోటింగ్ ఏదో ర్యాపింగ్ అని సంథింగ్ సర్వీసింగ్ సెంటర్ లాగా ఉంది. ఈ సర్వీసింగ్ సెంటర్ పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ తప్ప ఈ సర్వీసింగ్ సెంటర్ కానీ ఆ పక్కన ఉన్న బాలకృష్ణ ఇంటికి కానీ ఎలాంటి అపాయం కానీ ఆటంకం కానీ జరగనివ్వట్లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో తప్పుడు సమాచారం నమ్మకండి. అసలు ఇక్కడ ఎందుకు ఈ బుల్డోజర్ ఉంది, అసలు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ని ఎందుకు కూల్ చేయాల్సి వస్తుంది అనే విషయాలు ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఇట్లా ఉన్నారు. సో వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. లేదు అంటే నార్మల్ లీజ్ అయిపోయింది. ఓకే సార్, చెప్పండి, పర్లేదు. ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు 20 సంవత్సరాలు లీజ్ కి తీసుకున్నారంట ఈ ప్లేస్ లో.
సో 20 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఆ 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళు అది డిస్మాంటిల్ చేస్తున్నారు. తర్వాత ఇంకేదైనా వ్యాపారం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోదలుచుకున్నారు. ఇక్కడ ఉన్న ఆయన కూడా ఆయన జస్ట్ ఇక్కడ ఉండే మేనేజరే తప్ప ఆయన ఓనర్ కూడా కాదు ఈ ల్యాండ్కి. సో ఆ ఓనర్ ఏదైనా చేసుకుంటాడు. సో వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఇది. సో ఇలాంటివి రాబట్టకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ప్రజలలో ఆందోళన సృష్టించడానికి, ఆ గవర్నమెంట్కి వ్యత్యాసం చూపించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్య ప్రజల ఇల్లు కూలగొట్టినట్టే ఇక్కడ ఉన్న సినీ ప్రముఖుల రాజకీయ నాయకుల ఇల్లు కూడా కూల్చేస్తుందని ఒక అబద్ధాన్ని సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది ముమ్మాటికి నిజం కాదు. ప్రముఖ ఛానల్స్ లో వస్తున్న లైవ్లను చూసి నమ్మొద్దు అనేది మా తరఫున మేము చెప్తున్నాం. మీరే చూశారు కదా, నేను స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అది కూడా రియాలిటీగా నేను ఒకవేళ చేసి ఉంటే వాళ్ళు నిజంగా వేరేలాగా మాట్లాడేవాళ్ళు. సో నేను వాడేటపోతే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు మాట్లాడడానికి. సో నేను మైక్ కింద పెట్టా, మీరు అది కూడా చూశారు. వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ అది 20 సంవత్సరాలు లీజుగా తీసుకుంటే ఆ లీజ్ అయిపోయింది, దాని కారణంగా వాళ్ళు ఇది కూల్చేసుకుంటున్నారు అంతే తప్ప ఈడ బుల్డోజర్ ఉన్నంత మాత్రాన అది బాలకృష్ణ ఇల్లు కూల్చేయడానికే వచ్చిందని అనుకోవడం మాత్రం ప్రజల పొరపాటు. అండ్ ఈ పొరపాటైన న్యూస్ ని మేము జర్నలిజం ద్వారా మేము మా ఛానల్స్ ద్వారా మేము చూపిస్తున్నాం చూడండి అని ఏదో నిజం చెప్పుకుంటున్నట్టు ప్రౌడ్ ఫీల్ అవుతున్న ఛానల్స్ ఏవైతున్నాయో ఇదంతా పెద్ద బూటకం నాటకం అని మేము మా సోషల్ పోస్ట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజమైన జర్నలిజం అవ్వండి, దయచేసి మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.